నువ్వింక తప్పించుకోలేవు సామాన్య. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. అర్థమైందా అమ్మా? అదెందుకు ఈ టైంలో ముసుగులో వచ్చిందో? వేలిముద్రను మార్చడానికేగా. అవునమ్మా, ఇక రిజల్ట్ గురించి వెయిట్ చేయాల్సిన పని లేదు. అదే నానమ్మను కొట్టిందని కన్ఫర్మ్ అయిపోయింది. అవునరా, అయిపోయింది. ఇక ఈ రోజుతో నీ కళ్ళు తెరుచుకుంటాయి. మనకు పట్టిన దరిద్రం వదులుతుంది. దీన్నేం చేస్తాను చూడు. నీ రంగు బయట పడిపోయిన తర్వాత కూడా ఇంకా ఎందుకే ముసుగులు దాక్కుంటావు? తీయవే. అసలు నా ప్లాన్ ఏంటో ఇప్పుడు మీకు బయటపడుతుంది. రాజు ఆంటీ, ఏంటి సామాన్య? ఏంటమ్మా? గ్రాండ్మాని మీరు నేను కొట్టకపోయినా ఒకవేళ చంద్ర కొట్టుంటే? చంద్ర ఎందుకు కొడతాడమ్మా? మీరే చంద్ర ఎవరినో గాఢంగా ప్రేమిస్తున్నాడని చెప్పారు కదా. ఆ అమ్మాయిని చంద్ర పెళ్లి చేసుకోవడాన్ని గ్రాండ్మా ఒప్పుకోదని కొట్టాడేమో. అదే అయ్యుంటుందా? వాడు సామాన్య పైన ఇష్టాన్ని పైకి చెప్పకుండా లోపలే పెంచేసుకుంటున్నాడా? అత్త సామాన్యం సూర్యకిచ్చి చేస్తానని చెప్పింది కాబట్టి ఆవిడ్ని తప్పించేసి సామాన్యం చేసుకోవాలనుకుంటున్నాడా? ఏంటి రాజు అంటే ఆలోచిస్తున్నారు? చచా, చంద్ర అలాంటి పనులు చేయడమ్మా. పోనీ పద్మ చేసిందేమో. నా కూతురు ఎందుకు చేస్తుంది? దానికి వాళ్ళ నానమ్మంటే ప్రాణం. తమ్ముడు కన్నా కాదుగా రాజీ ఆంటీ. చంద్ర ప్రేమ కోసం పద్మ ఫ్లవర్ వాస్ పట్టుకుందేమో. అమ్మో, సామాన్య చెప్పింది నిజమే అయి ఉంటుందా? నేనొకదాన్ని ఉన్నాను కదా, ఏదొకటి చేస్తానుగా. ఎందుకు వాళ్ళు తొందరపడ్డం? రాజీ ఆంటీ, మళ్ళీ ఆలోచనలోకి వెళ్లారా? మీరింతగా కంగారు పడుతున్నారంటే నేను చెప్పిందే. ఆహా, అదేం కాదు సామాన్య. పద్మెప్పుడు అలాంటి పనులు చేయదు. మరింకెవరు అలాంటి పనులు చేస్తారు? జయంతి ఆంటీ. చెల్లెందుకు చేస్తుంది? సమంత చేసుండొచ్చ పోని. శ్యామా? తనకే గ్రాండ్ మా అడ్డుగా ఉంది కదా. ఏమోనమ్మా, నాకేం తెలీదు. తెలియడం లేదని అలాగే వదిలేస్తారా? ఎలా వదులుతాను? నా కొడుకో కూతురో కొట్టారని తెలిస్తే ఇంకేమన్నా ఉందా? రాజీ ఆంటీ మళ్ళీ ఆలోచనలోకి వెళ్లారు. నువ్విప్పుడు చెప్పిన దాని గురించి కాదు, ఇందాక చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో అత్తను కొట్టారని తెలిసినా మనింటి పరువే పోతుందని చెప్పావు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. దాని గురించి అయితే ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు రాజీ ఆంటీ. ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న బాక్స్ ని నా దగ్గర తీసుకురండి చాలు. మన ఇంట్లో వాళ్ళకి ఏమీ కాకుండా ఆ వేలి ముద్రలన్నింటినీ తారుమారు చేసేస్తాను. చేస్తావమ్మా? మన పరువు కోసం రాజీ ఆంటీ. తెస్తానమ్మా, మన పరువు కోసం తెస్తాను. ఇప్పుడే తెస్తాను. అమ్మయ్యా. పెద్దమ్మా. అక్క, నువ్వా? చిచి, నేనిప్పటికీ నమ్మలేకపోతున్నానక్క. నువ్వు అత్తయ్య గారిని. అయ్యో, నేను కొట్టలే చెల్లి. మరెందుకు బాక్స్ తీయాలనుకున్నావు? ఎందుకు ముసుగేసుకొని ఇక్కడికి వచ్చావు? అయ్యో, అది నేనే పంపించాను జయంతి అంటే.
అవును జయంతి ఆంటీ. దేనికమ్మా? హ, దేనికంటే ఆ, దేనికంటే దీనికి పొద్దున్నుంచి కనబడకుండా పోయిన చిన్న తాతయ్య గారిని నీకు చూపించడానికి, వాళ్ళు ఆడుతున్న డ్రామా బయట పెట్టడానికి. ఏంట్రా ఇదంతా? ఏం చేయడానికి అయితే ఈ వేషం వేయించావు? మీకు ఇంకా అర్థం కాలేదా జయంతి ఆంటీ? గ్రాండ్ మాని కొట్టింది నేనే అని మిమ్మల్ని అందరినీ నమ్మించడానికి చేశారు. తప్పు చేస్తున్నావు సూర్య. ఒక అమ్మాయికురాల్ని దోషిని చేయాలని చూడ్డం తప్పు. బావ తప్పేం లేదు చిన్నత్త. తనకి దీనికి ఏ సంబంధము లేదు. ఇదంతా చేయించింది నేను. అనుకున్నాను ఇలాంటి పనులన్నీ నువ్వే చేస్తావు. నా బిడ్డ చేడు. లేదమ్మా, శ్యామ్కేం తెలీదు. నువ్వు మాట్లాడుకురా. నువ్వు దాన్ని వెనకేసుకుని రాబట్టే, అది చెప్పిందల్లా నువ్వు చేస్తున్నావు కాబట్టే దాని ఇష్టానికి చేస్తుంది. నిన్ను కీలుబొమ్మ చేసి ఆడిస్తుంది. ఆఖరికి ఇంత వయసు వచ్చిన ఈయన కూడా వేషాలు వేసి ఇంకా మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. కాదు, ఇది అలా చేయిస్తుంది. ఛీ! ఎందుకే ఇన్ని తిట్టినా నీకు బుద్ధి రావడం లేదు? నువ్వు ఎత్తింది అసలు మనిషి జన్మేనా? నీకు చెడు చేయాలన్న తలంపే గాని మంచి చేయాలన్న ఉద్దేశమే ఉండదా? దేవుడున్నాడు. ఆయన నువ్వు చేసే దిక్కుమాల పనులన్నీ చూస్తూనే ఉంటాడు. అందుకే నువ్వు అనుకున్నవి సాగడం లేదు. అరే, మంచిదైన సామాన్యకు చెడు చేయాలని చూస్తే నువ్వు చెడైపోతావే. ఇక నిన్ను ఏం చెయ్యాలి? ఇంట్లో గంటేద్దామన్నా కుదరడం లేదు. ఇంట్లో పెట్టుకోవడానికి భయం వేస్తుంది. మమ్మల్ని బతికుండగాని చంపుతున్నావు కదే. మనల్ని చంపడమే కాదు జయంతి ఆంటీ, బంగారం లాంటి మన సూర్యని కూడా మార్చేస్తుంది. ఆ విషయం వీడికి చెప్తున్న అర్థం కావడం లేదు కదమ్మా. నన్నింతగా బాధ పెడుతున్న నువ్వు బాగుపడవు. ఛీ! నీ మొహాలు చూడ్డానికి కూడా అసహ్యంగా ఉంది. పదన్న ఆంటీ, ఇలాంటి దాంతో మాట్లాడడం కూడా వేస్ట్. కుక్కతో ఒక వంకర్లా దీని బుద్ధి మారదు. పదండి. ఏంటి శాము, చిన్నమావయ్య గారు మీరు కూడానా? తక్కువ నోములను వచ్చి ఎక్కువ బలం రమ్మంటే వస్తుందా అన్నట్టు ఇలాంటి పనులు చేస్తే మంచి పేరు వస్తుందా ఏంటో? ఎందుకే ఇన్ని తిట్టినా నీకు బుద్ధి రావడం లేదు? నువ్వు ఎత్తింది అసలు మనిషి జన్మేనా? నీకు చెడు చేయాలన్న తలంపే గాని మంచి చేయాలన్న ఉద్దేశమే ఉండదా?
నన్నింతగా బాధ పెడుతున్న నువ్వు బాగుపడవే, బాగుపడవు. ఛీ, నీ మొహను చూడ్డానికి కూడా అసహ్యంగా ఉంది. ఎందుకు శామ్ ఇలా చేశావు? ఎందుకు నువ్వు అందరి చేత మాటలు పడ్డావు? ఎందుకు నువ్వే అంతా చేసినట్టు తప్పంతా నీ మీద వేసుకున్నావు? నాకు అందులో భాగం ఉంది కదా, నా పేరు చెప్పొచ్చు కదా. నాకు చాలా బాధగా ఉంది శామ్. నేనేమీ బాధపడ్డం లేదు బావా. మాటలు పడ్డం నాకేమీ కొత్త కాదు కదా. అలవాటు పడిన విషయమే కదా. లేదు శామ్, నువ్వు చేసింది నాకు నచ్చలేదు. అలవాటు పడిన విషయమే కదా అని ప్రతిదానికి తల ఉంచుతావా? నీకండగా నేనున్నాను కదా, నేను చేశానని చెప్పుండాల్సింది. నేను ఆ మాట చెప్తే ఈ విషయం అమ్మమ్మ దాకా వెళ్ళుండేది బావా. సామాన్యం చేసుకోవడం ఇష్టం లేకే నువ్విదంతా కావాలనే చేస్తున్నావని అమ్మమ్మ అనుకునేది, బాధపడేది. ఇప్పుడు ఆవిడున్న ఈ పరిస్థితుల్లో తన మనసు బాధపెట్టడం అవసరమా అది చెప్పు? కాదు శామ్. బావా, సామాన్య గురించి నిజాలు తెలిసే వరకు అమ్మమ్మ మనసులో సామాన్యాన్ని మంచిదానిలాగానే ఉండనివ్వు. ఇప్పుడు సామాన్య గురించి మనం ఏం చెప్పినా అమ్మమ్మ వినదని తెలిసి ఆమెను కష్టపెట్టడం ఎందుకు చెప్పు? అట్ ద సేమ్ టైం నా బావ మాటలు పడ్డం నాకు ఇష్టం లేదు. నా ముందు నిన్ను తిడితే నేను తట్టుకోలేను బావా. నేను మాత్రం ఎలా తట్టుకోగలను శామ్? తప్పులు చేసేది సామాన్య అయితే శిక్ష అనుభవించేది నువ్వా? అసలు చింతాతయ్య ఫోరెన్సిక్ కథంలా వచ్చాడని అది ఎలా కనిపెట్టింది? తన లైఫ్ కి థ్రెట్ ఉందని తెలిసి అన్ని కోణాల్లో ఆలోచించకుండా ఎలా ఉంటుంది? కాకపోతే ముందే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అయిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచించడం? వదిలే. వదలను శామ్. అది చేసిన దానికి ఇంతకింత అనుభవించేలా చేస్తాను. దాని జుట్టింకా మన చేతుల్లో ఉందని సామాన్యకు తెలియదు కదా. రేపు తెలుస్తుంది. రేపు ఈ పాటికి అది మన ఇంట్లోనే ఉండదు. దాని నెత్తి మీద పెట్టుకున్న వాళ్లే దాన్ని కాలు కిందేసి నలిపేస్తారు, బయటికి గెంటేస్తారు. బావా, అవును శామ్, మనకున్న ఆయుధం గాయత్రి. రేపు దీపు వస్తుంది. గాయత్రి చెప్పేది వింటుంది. తండ్రి కూతుళ్ళిద్దరినీ లోపల వేస్తుంది. రేపటితో నిజాలన్నీ తెలిసిపోతాయి. ఆ తండ్రి కూతుళ్ళ నీచపు బతుకులు వెలుగులోకి వస్తాయి. మన ఇంట్లో వాళ్ళ కళ్ళు తెరుచుకుంటాయి. మనకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. అవును బావా, రేపటితో మన బాధలు పోతాయి. రేపు మార్నింగ్ మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఆ చక్రధర్ సెల్లో ఖైదీగా ఉండడం నేను చూడాలి. చూస్తావు శామ్. దీపుకు ఫోన్ చేసి రేపు ఏ టైంకి వస్తుందో కనుక్కుంటాను. ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తన వర్క్ ఇంకా అవ్వలేదేమో బావా. చూద్దాం, రేపు మార్నింగ్ ఏమైనా వస్తుందేమో. సార్, చెప్పండి. మీరు గుడ్ న్యూస్ చెప్తారనే వచ్చాం సార్. చక్రధర్ని అరెస్ట్ చేశారా? చక్రధర? అతనెవరు? ఏం చేశాడు? మిమ్మల్ని అడిగేది, సమాధానం చెప్పకుండా మొహాలు చూసుకుంటారే. చక్రధర్ ఎవరు, ఏం చేశాడు? అతనెవరో ఏం చేశాడో తెలియకుండా నేనెలా అరెస్ట్ చేస్తాను? అదేంటి సార్, గాయత్రి గారిని తీసుకొచ్చి చక్రధర్ ఎవరో అతను ఏం చేశాడో చెప్పాం కదా. ఆవిడ కూడా మీ దగ్గరే ఉన్నారు కదా. ఏం మాట్లాడుతున్నారు? చూస్తుంటే చదువుకున్న వాళ్ళలా కనబడుతున్నారు. చదువు ఎక్కువై ఉన్నమతి పోయిందా ఏంటి? ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్, వాట్ ఆర్ యు టాకింగ్? మేమెవరో మీకు తెలీదా? తెలిస్తే నేనెందుకు అడుగుతాను మిస్టర్? మిమ్మల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. రామ్ ప్రసాద్ గారు. అరే, నా పేరు కరెక్ట్గానే చెప్పారు, మిగతా అదే కల్పిస్తున్నారు. కల్పించడం ఏంటి? గాయత్రిని మేము స్టేషన్కి తీసుకురాలేదా? మిమ్మల్నే ఫస్ట్ టైం చూస్తున్నానంటే ఆ గాయత్రి ఎవరు, ఆవిడ నా దగ్గరికి ఎప్పుడు తీసుకొచ్చారు?
న్యాయాన్ని న్యాయంగా కాపాడాల్సిన వారు మీరు ఇలా అన్యాయంగా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. మీరిలా అబద్ధాలు ఆడటం భావ్యం కాదమ్మా. మేము నిజమే చెప్తున్నాం సార్. మీరే మాట మారుస్తున్నారు. వాస్తవాల్ని మాయం చేయాలని చూస్తున్నారు. ఏయ్, మాటలు జాగ్రత్తగా రాని. నీ ఇష్టానికి మాట్లాడడానికి ఇది మీ ఇల్లు కాదు, పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ కనుకునే మిమ్మల్ని నమ్మి వచ్చాం, ఎవిడెన్స్ మీకు అప్పగించాం. ఇక్కడ మీలాంటి వాళ్ళు ఉంటారనుకోలేదు. ఎంత కమ్ముడు పోయావు, సాక్ష్యాన్ని ఎంత కమ్ముకున్నావు. ఏయ్, నోరు అదుపులో పెట్టుకో. నువ్వు సిన్సియర్ ఆఫీసర్తో మాట్లాడుతున్నావన్న సంగతి మర్చిపోకు. సిన్సియరా? నువ్వు సిన్సియర్వా? నీలాంటి వాళ్ళ వల్లే డిపార్ట్మెంట్ పేరు మొత్తం చెడిపోతుంది. ప్రాణాలకు తెగించి న్యాయం కోసం పోరాడే సిన్సియర్ ఆఫీసర్స్ ని ప్రజలు నమ్మటం లేదు. తులసివనంలో గంజాయి మొక్కల నీలాంటి వాళ్ళు ఉండబట్టే పోలీస్ వ్యవస్థకే బ్యాడ్ నేమ్ వస్తుంది. నీలాంటి వాళ్ళని తిట్టాల్సిన వాళ్ళు మొత్తం డిపార్ట్మెంటే తిడుతున్నారు. తల ఎత్తుకుని తిరగాల్సిన వృత్తిలో ఉంటూ నీతో పాటు సిన్సియర్ ఆఫీసర్స్ ని తలదించుకునేలా చేస్తున్నావు. ఇంకోసారి నువ్వు సిన్సియర్ ఆఫీసర్ అని అనుకో, వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు ఉన్న చోట నువ్వు ఉండలేవు. ఏంటి, ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు? ఓవర్ యాక్షన్ చేశావంటే సెల్లో పడేస్తాను. నువ్వు అదొకటే చేయగలవు. నోరు తెరిచిన వాళ్ళని నోరు మూయించడమే నీకు తెలుసు. నీకున్న పవర్ని నువ్వు రాంగ్ వేలో వాడుకుంటున్నావన్న సంగతి నాకు తెలుస్తుంది. ఇంకా నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. కానిస్టేబుల్, వీడిని తీసుకెళ్ళి లోపలే. వీడిని కాపాడడానికి ఎవరొస్తారో చూస్తా. సార్, మీరు చేస్తుంది తప్పు. మీరు నా స్టేషన్కి వచ్చి మాట్లాడుతుంది మాత్రం కరెక్టా? మేమున్నదే మాట్లాడుతున్నాం, మీరే లేనిది ఉన్నట్టుగా చూపిస్తున్నారు. లేంది ఉన్నట్టుగా ఏం చూపించాను? ఏం చూపించాను? మీరు ఎవరిని తీసుకురాకుండా తీసుకొచ్చానంటే నేనేం చేస్తాను? రాజా, వీళ్ళు ఇంతకు ముందు ఎప్పుడైనా మన స్టేషన్కి వచ్చారా? రాలేదు సార్. ఝాన్సీ, నువ్వు చెప్పు, వీళ్ళు ఎవరినైనా తీసుకొచ్చి మనకు అప్పగించారా? వీళ్ళు ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఎవరిని అప్పగించలేదు సార్. అంతకుముందు ఎప్పుడూ రాలేదు సార్. విన్నారుగా, ఇదే నిజం. నేను అబద్ధం చెప్పడం లేదు. మీరు భ్రమపడి మాట్లాడుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. దీపిక మేడం ఊళ్ళో లేరు. మేడం వచ్చాక ఏం మాట్లాడాలో అప్పుడు మాట్లాడండి. దీపిక గారు ఊర్లో లేరన్న విషయం మేం లాస్ట్ టైం వచ్చినప్పుడే చెప్పారు సార్. నేను మీకు చెప్పింది ఇప్పుడే, మీరు వచ్చింది ఇప్పుడే. ఎక్స్ట్రాలు చేయకుండా ఇంక వెళ్ళండి. గాయత్రి ఎక్కడున్నారో చెప్పండి, అప్పుడు వెళ్తాం. ఆవిడ ఫోటో ఏమన్నా ఉంటే ఇవ్వండి. మిస్సింగ్ కేసు రాసుకొని వెతుకుతాం. కనబడ్డాక చెప్తాం, అప్పుడు రండి. మిస్టర్ రాంప్రసాద్, నీ ఇంటి ఆడపిల్లకే నీలా ఎవడన్నా చేస్తే నువ్వు కామన్ మ్యాన్ అయి ఉంటే ఈ ఆన్సర్ని నువ్వు ఒప్పుకుంటావా? కడుపు రగల్దా? ఈ మాట మాట్లాడిన వాడి పళ్ళు రాలగొట్టవా? ఇంకా లాభం లేదు. కానిస్టేబుల్, వీళ్ళు మాటలతో వినే రకం కాదు, లోపలేసే. నన్ను లోపలిస్తే కాసేపు ప్రశాంతంగా ఉండగలవేమో, ఆ తర్వాత జీవితాంతం నరకం అనుభవిస్తావు. నువ్వు చేసింది ఎంత తప్పో నీకు అర్థమవుతుంది. అర్థమయ్యేలా చేస్తాను. ఇంకా చూస్తున్నావేంటి? మీ సార్ చెప్పారుగా, నన్ను తీసుకెళ్లి సెల్లవే. ఆగాగాగాగు, ఏదో తెలియక చేసావని ఈ ఒక్కసారికి క్షమించేస్తున్నా. వెళ్ళిపో. నీ భయం నాకు అర్థమవుతుంది. నేను లోపలుంటే నువ్వు స్టేషన్లో ఉండలేవని నాకు తెలిసిపోయింది. సార్, పద. ఏం చేయలేడు, మీరేం భయపడకండి. ఇచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేయండి. ఓకే సార్. వెళ్ళండి.